డీజీని రిపోర్ట్ తీసుకురామని చెప్పారు వాళ్ళు. నిన్న ఢిల్లీకి తీసుకువెళ్ళడం, వాళ్ళు ఏ విధమైన సూచనలు ఇచ్చారో దాన్ని బట్టి చేశారు వీళ్ళు. సో అది మనం అనుకోవాలి. సార్ ఇప్పుడు మీరు అంటే ఐపీఎస్గా చేశారు కదండి, అంటే ఆల్మోస్ట్ మీకు కంప్లీట్గా మీదంతా మహారాష్ట్ర కేడర్లో నడిచిందండి. ఆంధ్రాలో ఏమైనా జరిగిందండి? 21 సంవత్సరాలు నేను రెగ్యులర్ పోలీస్, యూనిఫామ్ పోలీస్గా మహారాష్ట్రలో చేశాను. ఓకే. 7 సంవత్సరాలు ఇక్కడ సిబిఐలో చేశాను, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. సరే, యూనిఫామ్ పోలీస్గా ఉండేటప్పుడు అంటే ఎలక్షనీరింగ్లో ఇలాంటి సంఘటనలు ఏమైనా మహారాష్ట్రలో అంటే ఎలక్షన్ టైంలో మీరు ఎక్కడో దగ్గర పనిచేసి ఉంటారు కదండి, అలాంటి సమయంలో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగిన సూచనలు ఏమైనా ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయండి? ఎలక్షన్ కమిషన్ టైంలో యాక్చువల్గా ఒక ప్రదేశం నుంచి నన్ను ఎలక్షన్స్ రాబోయే తరుణంలో నన్ను ట్రాన్స్ఫర్ చేసింది రూలింగ్ పార్టీ. అక్కడ ఉన్నవాళ్ళు ఎలక్షన్ కమిషన్ నా ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేసి, నన్ను ట్రాన్స్ఫర్ చేయలేదు, ఆయన ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఎస్, ఈ ఆఫీసర్ ఇక్కడ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు క్యాన్సిల్ చేశారు. నేను నాందేడ్లో పనిచేస్తున్నప్పుడు నాందేడ్ నుంచి అకోలాకి షిఫ్ట్ చేశారు నన్ను, ఎవరు గవర్నమెంట్. కానీ ఎలక్షన్ కమిషన్ ఈ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయాలని చెప్పి నన్ను మళ్ళీ అక్కడికే పెట్టారు వాళ్ళు. సో ఏంటంటే ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగా మనం చేయాలి అన్నది నా కాన్సెప్ట్. ఎక్కడున్నా కూడా నిష్పక్షపాతంగా జరగాలి. ఏ పార్టీని కూడా మనం సపోర్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఎలక్షన్లు జరుగుతున్నాయి, కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది. నేను ఒక జిల్లాలో నాందేడ్లోనే కలెక్టరు, ఎస్పీ మేమిద్దరం పనిచేసాము. సో అక్కడ శరద్ పవార్ గారు వచ్చారు అప్పుడు. ఓకే. అప్పుడు ఏమన్నారంటే, కలెక్టర్ గారు నాకు శరద్ పవార్ గారు బాగా పరిచయము, మనం వెళ్ళి కలుద్దామంటే నేను రానన్నాను. నేను ఎస్పీగా ఉన్నాను అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతోంది, ఆయన ఒక పార్టీ యొక్క అధినేత, ఆయన్ని వెళ్ళి మనం కలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మనం విడిగా కావాలంటే మీకు తెలిసింటే మీరు వెళ్ళి కలవండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళి కలవకండి అని నేను ఆయనకి చెప్పాను. ఆయన కూడా వినకుండా ఆయన వెళ్ళి కలిశాడు. కలిసి మళ్ళీ సాయంత్రం నాకు ఫోన్ చేశాడు, మీ ఆఫీస్కి రావాలి నేను అన్నాడు. రండి అన్నాను. వచ్చి ఇద్దరం కూర్చున్నాం, మాట్లాడుతున్నాం, న్యూస్ పెట్టాము. పెడితే నాందేడ్ కలెక్టర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. నా ఎదురుగా నేను అదే చెప్పాను ఆయనకు, మీకు ఉదయమే చెప్పాను నేను, ఇలా వెళ్ళకండి. ఎందుకంటే ఇదంతా కూడా మనం ఏ పార్టీకి మనం సపోర్ట్ చేస్తున్నామని ఎక్కడ కూడా మీకు ఆ విధమైన చిన్న హింట్ కూడా మీరు రాకూడదు, ఆ విధమైన ప్రవర్తన కూడా మనలో ఉండకూడదు. మనం ఎందుకంటే బ్యూరోక్రసీలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు మనకు సమానమే, చట్టం మనకు ఇంపార్టెంట్. ఎవరు తప్పు చేసినా కూడా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇదే శరద్ పవార్ గారు అక్కడ గురుద్వారాకు వచ్చి, మహారాష్ట్రలో నాందేడ్లో పెద్ద గురుద్వారా ఉంది, పంజాబ్ గురుద్వారా, ఈ స్వర్ణ మందిరం తర్వాత ఇంపార్టెంట్ గురుద్వారా సిక్కులందరికీ కూడా నాందేడ్లో ఉంటుంది. అక్కడికి వచ్చి ఆయన ఒక మీటింగ్ తీసుకొని అందులో ఓపెన్గా మా పార్టీకి సపోర్ట్ చేయండి అని చెప్పి ఆ గురుద్వారా ప్రమిసెస్లో మాట్లాడారు. వెంటనే ఆయన మీద కేసు బుక్ చేశాం మేము. ఎస్, వీ బుక్డ్ ఏ కేస్ అగేన్స్ట్ హిమ్. అప్పుడు అన్నారు ఇదేంటి అంటే, చట్టం చూపించాను. రిలీజియస్ ప్లేసెస్ మిస్యూజ్ ప్రివెన్షన్ యాక్ట్ అని 1988లో చేసిన యాక్ట్ అది. ఆ యాక్ట్ చేసాం. ఏ మందిరాల్లో కానీ, ఏ విధమైన ధార్మిక స్థలాల్లో కానీ ఎటువంటి రాజకీయ ప్రయోజనాలకి ఉపయోగించకూడదని ఆ చట్టంలో బుక్ చేసాం కేసు. అంటే చట్టం తన పని చేసుకుంటూ పోవాలన్నదే మా కాన్సెప్ట్ ఎప్పుడు కూడా. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, రూలింగ్ పార్టీ కావచ్చు, అపోజిషన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. బట్ చట్టం చేసుకుని పోతే అప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. సో ఆ విధంగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అంటున్నా. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా ఎదురవ్వలేదు. ఎప్పుడు కూడా ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకుని ఎవరు మిస్చీఫ్ మేకర్ అని చెప్పేసి వాళ్ళ మీద ప్రివెంటివ్ యాక్షన్ చేస్తూ ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. ఎప్పుడు కూడా పోల్ వైలెన్స్ అన్నది ఎక్కడా కూడా నేను చేస్తున్నాను. ఎందుకంటే గడ్చిరోలీలో నేను పనిచేశాను ఎస్పీగా, నక్సల్ ప్రాంతంలో. ఆ ప్రాంతంలో నక్సలైట్లు ఎలక్షన్ బాయ్కాట్ చేయాలని కాల్ ఇచ్చారు. మేము ఎలక్షన్ కమిషన్కి చెప్పి ఓటు యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఆపరేషన్ విశ్వాసాన్ని మేము ఒకటి మొదలుపెట్టాం. మా పోలీసులు ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజలలో మీ ఓటు యొక్క ప్రభావం ఏంటి, ఏ పార్టీకి వేయమని మేము ఎప్పుడు మాట్లాడాలి, విశ్వాసం కల్పించి వీఆర్ దేర్ ఆపరేషన్ విశ్వాస్. ఎందుకంటే నక్సలైట్లు ఈ ఎలక్షన్ను బాయ్కాట్ చేయమని చెప్తే మీరు విశ్వాసంతో మీరు వేయండి, మేమున్నాం మీతో పాటు అని చెప్పి ఆ సంవత్సరం అత్యధిక ఓటింగ్ పడింది గడ్చిరోలి డిస్ట్రిక్ట్, ఇన్స్పైట్ ఆఫ్ బాయ్కాట్ కాల్. అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నది మన ముఖ్యమైన ఉద్దేశం. ఎందుకంటే ఒక అసాంఘిక శక్తులు వచ్చి మీరు ఓటు వేయొద్దని చెబుతుంటే ప్రజలలో విశ్వాసాన్ని కల్పించాల్సిన బాధ్యత బ్యూరోక్రసీది. ఆ విధంగా చేశాం. ఎక్కడ వెళ్ళినా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నది ప్రతి చోట కూడా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు అక్కడ ఒక విధి విధానాలే చేశాం.
ఈసారి ఇక్కడ మన చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు కూడా అది పంపించాను. నేను మహారాష్ట్రలో ఒక బుక్లెట్ తయారు చేశాను. అంటే ఏమవుతుందంటే సాధారణంగా ఒక ప్రాంతంలో కొంతమంది అధికారులు ఒక రకంగా దాన్ని భావిస్తారు, ఇంకొక ప్రాంతంలో యూనిఫామిటీ ఉండదు. కాబట్టి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఏదైనా ఒక వైలేషన్ జరిగితే రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా అవే సెక్షన్లు అప్లై చేయాలి. ఆ విధంగా యూనిఫామిటీ రావాలని ఒక చిన్న బుక్లెట్ కూడా తయారు చేశాను, హౌ టు ఇంప్లిమెంట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. అది ముఖేష్ కుమార్ మీనా గారికి కూడా ఇచ్చాను నేను ఇక్కడ. ఇలాంటిది ఒకటి మీరు తీసుకురండి. సో దట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకులు ఎక్కడైనా ఏదైనా మోడల్ కోడ్ ఆఫ్ యాక్ట్ సంబంధించి ఏదైనా తప్పు చేస్తే దానికి చేసే చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. లేకుంటే ఒక రాష్ట్రం ఒక జిల్లాలో ఒక రకంగా ఇంకొక జిల్లాలో ఇంకొక రకంగా చేస్తే ఏమవుతుందంటే రాజకీయ నాయకులు కంప్లైంట్ చేస్తారు, ఈ ఎస్పీ చూడండి వీరు ఈ పార్టీ కొమ్ము కాస్తున్నారు, ఈ పక్షం చేసినా కూడా ఏం చేయలేదు, మరి ఈ జిల్లాకు వచ్చేసరికి ఈ విధంగా యాక్షన్ తీసుకున్నారు అనకుండా యూనిఫామిటీగా రావాలన్నది అక్కడ మేము చేసుకున్నది. నా బుక్లెట్ అక్కడ మహారాష్ట్రలో చాలా ఫేమస్, మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్కి సర్క్యులేట్ అయింది. అవునా సార్? ఓకే. అదే పుస్తకాన్ని నేను ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటిది మీరు తీసుకురండి, తీసుకున్నారు, నాకు పంపించండి, మేము ఇంప్లిమెంట్ చేస్తామని పంపించాను. అది కాబట్టి నేను నన్ను రిక్వెస్ట్ చేసింది అంతా కూడా, ఎందుకంటే రాష్ట్రం అన్నది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లో కరెక్ట్గా ఉందని వస్తే రాష్ట్రానికి పేరు వస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అనుకుంటుంది కదా ఈ రాష్ట్రంలో అన్నీ చక్కగా అమలు అవుతున్నాయని. సో అది ఎప్పుడు చూసినా కూడా యువర్ స్టేట్ షుడ్ బి ఇంపార్టెంట్. మీ ఇండివిజువల్ కాదు, మీ ఇండివిజువల్ పార్టీ కాదు, రాష్ట్రం బాగుండాలి. రాష్ట్రం యొక్క పేరు ప్రతి చోట కూడా విశిష్టంగా అందరూ మాట్లాడుకోగలగాలి. ఆ కాన్సెప్ట్స్తో వచ్చిన వాళ్ళం మేము. కాబట్టి ఎన్నికలు అయిన తర్వాత, కౌంటింగ్ అయిన తర్వాత కూడా అన్ని రాజకీయ పక్షాలకు నేను చేస్తున్న విన్నపం అది, 10 సంవత్సరాలు పోగొట్టుకున్నాం, ఈ 5 సంవత్సరాలు మనం వాడదాం, అందరం కలిసి ఒక జట్టుగా పనిచేద్దాం, ఒక టీమ్గా పనిచేద్దాం, రాష్ట్రానికి పునర్వైభవాన్ని తీసుకొద్దాం మనం అందరం కూడా అన్నది నా ప్రగాఢమైన కోరిక. సార్ ఇప్పుడు గురజాల, తిరుపతి ఇలాంటి చోట్ల ఈ వైలెన్స్కి కారణమైన వ్యక్తులు, అంటే పార్టీల కోసం నేను మాట్లాడలేదు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధించాలంటారు? నేరం నిరూపణ అయితే నేర నిరూపణ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎలక్షన్ కాలంలో జరిగిన చట్టాలన్నిటి కూడా ఇమీడియట్గా మీరు స్పెషల్ కోర్ట్స్ ద్వారా వాటిని పరిష్కరించండి. అంటే ఇన్వెస్టిగేషన్ త్వరగా జరగాలి, ఛార్జ్షీట్లు వేయాలి. ఆ తర్వాత ఎలక్షన్ టైంలో జరిగిన అఫెన్సెస్ అన్నిటికీ కూడా స్పెషల్ కోర్టు పెట్టి అవిదే చేసి ఒక 6 నెలల్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షలు పడాలి. అప్పుడు ఏమవుతుందంటే ఒక భయం వస్తుంది. లేకుంటే మళ్ళీ మామూలే ఎఫ్ఐఆర్, మామూలే ఛార్జ్షీటు, మళ్ళీ 10-15 సంవత్సరాల తర్వాత ఈ కేసు వస్తుందంటే మళ్ళీ ఇందులో 3 ఎలక్షన్లు అయిపోతాయి. కాబట్టి ఏమొస్తుంది, ఈ ఎలక్షన్లో చేసాము ఏమీ కాలేదు అన్న ధోరణి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఒక ప్రాబ్లం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక క్యాన్సర్ ఎలిమెంట్ ఉంటే మన శస్త్రక్రియతో క్యాన్సర్ ఎలిమెంట్ని తీసేయాలి. దాన్ని అలౌ చేస్తే ఏమవుతుందంటే మొత్తం బాడీ అంతా కూడా అది ప్రభావం చూపుతుంది. ఇది కూడా అలాంటిది. ఎక్కడైతే ఈ మిస్యూఫ్ మాంగర్స్ ఉన్నారో వీళ్ళను వెంటనే కనుక గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఒక స్పెషల్ 6 నెలల్లో ఈ కేసులన్నింటినీ కూడా మేము ప్రత్యేకమైన మ్యాజిస్ట్రేట్లను పెట్టి చేస్తామని హైకోర్టుకు రిక్వెస్ట్ చేసి మనం ఆ ఫెసిలిటీస్ ఇచ్చి ఇవి చేయగలిగితే భయం పడుతుంది వీళ్ళందరిలో కూడా. అంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఏమవుతుంది, ముఖ్యంగా ఎలక్షన్లో అన్న మెసేజ్ వాళ్ళకి వెళ్ళాలి ఈ మిస్యూఫ్ మాంగర్స్కి. అప్పుడే సమాజం శాంతతో ఉంటుంది, లేకుంటే అశాంతి నిండిపోతుంది. ఏం కాలేదు మాకు, ఏం చేశారు, ఆ విధంగా నెగటివిటీ అన్నది త్వరగా ప్రచారం అవుతుంది పాజిటివిటీ కన్నా. మంచి అన్నది ఎప్పుడు కూడా చాలా సమయం తీసుకుంటుంది సమాజంలో విస్తృతంగా వెళ్ళడానికి. చెడు అన్నది చాలా త్వరగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ చెడు ఎలిమెంట్స్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా మనం కంట్రోల్ చేయగలగాలంటే ఇటువంటి మార్గాలు మనం ఎంచుకోవాలి. సార్ ఇక్కడ